వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 13వ సంకీర్తన 5వ చరణం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. మరొకసారి దావీదు భక్తుడు రాసిన ఈ కీర్తన భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ ఫోకస్, దృష్టి, మన ఏకాగ్రత అంతా కేంద్రీకరించటం. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను యెహోవాను కీర్తించెదను, నేను పాట పాడేదను అని దావీదు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటికన్నా కూడా మన దృష్టి అంతా పైన, సింహాసనం పైన, ఆకాశం పైన, పరలోకం పైన ఉన్న ప్రభునందే మన దృష్టి ఉంచాలి. దానిని బట్టే మన హృదయం ఉప్పొంగాలి, ప్రార్థన చేసేదిగా ఉండాలి. ఈ సత్యాలను మనం జాగ్రత్తగా ఎరిగే వారంగా ఉండాలి. మేఘావృతమైన రోజుల్లో కూడా సూర్యుని వైపే తిరుగుతున్న ప్రొద్దుతిరుగుడు విత్తనములాగా, ఆ పువ్వులాగా మనం కూడా అంధకారం మన చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ నీతి సూర్యుడైన ప్రభువుపైనే మన దృష్టి అంతా ఫోకస్ చేసి ఉండాలి అనేది దీని యొక్క అర్థం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫెయిత్, విశ్వాసము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము కీర్తించాలి అని అంటే ముందుగానే మనకు విశ్వాసం కలిగిన, నమ్మకం కలిగిన వ్యక్తులంగా ఉండాలి. ఉదాహరణకి, రైతు పంట దిగుబడి వస్తుందని తెలిసిన ముందే, విత్తనాలు వేయటానికి ముందే ఆయన సంతోషించి ఆ పంట కొరకు ఆయన గీతం పాడినట్లుగా మనం కూడా మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడని ఎరిగి అవన్నీ ఫలించక ముందే మనము దేవుణ్ణి విశ్వసించే, స్తుతించే వారంగా ఉండటానికి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫేవర్, అనుకూలత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడి వాక్యంలో యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు అని రాయబడింది. నాకు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వ్యక్తిగతంగా దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు మంచివాడు, మహా ఉన్నతమైన ఉపకారములు చేసేవాడు. నా గత జీవితంలో, భవిష్యత్ జీవితంలో, ప్రస్తుత జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలే జరిగిస్తున్నాడు. దేవుడు మంచివాడు గనక మంచి ఉపకారములు చేసేవాడు అని దేవుణ్ణి కొనియాడుతున్నట్లుగా దేవుడు తన పట్ల చూపించిన అనుకూలతను, ఫేవరెటిజం అంతటినీ దావీదు సాక్ష్య రూపంలో ప్రకటించడం ఈ వచనంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ ఫర్ ఎవర్, ఎప్పటికీ. దేవుడు మంచివాడు గనుక ఆయన మంచితనము, ఆయన మహోపకారములన్నీ, ఆయన ఉపకారాలన్నీ ఎల్లకాలం ఉంటాయి. అది దేవుని యొక్క విశ్వాసీయతను బట్టి దేవుడే కలగజేసేవాడు. ప్రతి ఉదయం ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత సత్యమో, ప్రతిరోజు మన కొరకు దేవుడు ఉపకారములు చేస్తున్నాడు అన్నది కూడా అంతే సత్యం. దాన్ని అనుభవించడంలో మనము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, వ్యక్తిగత జీవితాల్లో, మా జీవితాల్లో మీరు చేసిన అన్ని రకాలైన ఉపకారములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.